చాలా విచారకరం, బాధాకరం. బాధ్యత లేని ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ఉంటుందో అని చెప్పడానికి మెడికో ప్రియాంక సంఘటన ఒక ఉదాహరణ. ఆమె జరిగినటువంటి అన్యాయం పట్ల సమాజంలో అన్ని వర్గాల నుండి ప్రతిస్పందన వచ్చిన తర్వాత కానీ, సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ప్రశ్నల వర్షం కురిసిన తర్వాత కానీ ప్రభుత్వంలో చలనం రాకుండా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రలో ఉందో అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఎంత బాధాకరం అంటే ఒక వైద్య విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా వాహనంతో గుద్ది ఆమె చావుకి కారణమైతే, ఆమెను చంపేస్తే అటువంటి సంఘటన మీద ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, ఆమె కుటుంబాన్ని కానీ ఎవరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరామర్శించకపోగా ఆమె మరణించిందన్న వార్త బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మొసలు కన్నీరు కారుస్తున్నారు, ఆ విషయం మీద స్పందిస్తున్నారంటే ఎంత దారుణం. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిస్పందించాలంటే ఆ మనుషులు చచ్చిపోతే గాని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన రాదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు ఆ మెడికో ప్రియాంక చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొసలు కన్నీరు కారుస్తున్నారే కానీ ఏమి ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళడానికి కానీ, ఆమె తండ్రి దగ్గరకో కుటుంబ సభ్యుల దగ్గరకో వెళ్ళి పరామర్శించడానికో భరోసా కల్పించడానికో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారికి కానీ మీకు సమయం లేదా, మనసు లేదా, మానవత్వం లేదా? అంటే మీ ప్రభుత్వంలో విద్యార్థులు కానీ, యువత కానీ, మహిళలు కానీ ఎవరు బతికేటటువంటి పరిస్థితులు లేదా అని అడుగుతున్నా. ఇంత పెద్ద దారుణం జరిగితే, ఇంత పెద్ద సంఘటన జరిగితే కనీసం మీరు స్పందించకుండా ఉన్నారు అని అంటే కేవలం మీరు మీ రాజకీయాల కోసమో, మీ డబ్బా కవుల కోసమో మాత్రమే మీరు మాట్లాడతారు, నోరిప్పుతారు, స్పందిస్తారు తప్ప సామాన్యుడికి అన్యాయం జరిగితేనో, సామాన్యులు చచ్చిపోతేనో ఈ ప్రభుత్వం స్పందించదు అన్నటువంటి విషయాన్ని మరోసారి మీరు చెప్పకనే చెప్పినట్టు అయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సంఘటన చూసిన తర్వాత ఇందుకు కదా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కదా దిశ అనేటువంటి బిల్లు ఈ రాష్ట్రంలో ఎంత అవసరమో మనకు తెలిసి వచ్చేది. దిశ బిల్లు ఏం చెప్తుంది? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇటువంటి నేరాలు, ఘోరాలు, అన్యాయాలు అమాయకులపై, అబలలపై జరిగినప్పుడు 21 రోజుల్లోనే వాటిని దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించమని కదా దిశా చట్టం చెప్తుంది. దిశా చట్టం అందుకు కదా అవసరం. అటువంటి దిశా చట్టాన్ని మీరు తొంగలో తొక్కుతూ, ఉపసంహరించుకుంటూ మహిళల రక్షణకి ఈ ప్రభుత్వం బాధ్యత వహించదని చెప్పకనే చెబుతూ నేడు చర్యల్లో, చేతల్లో కూడా మెడికో ప్రియాంక మరణించిన తర్వాత కానీ ప్రభుత్వం అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి ఈ అంశం మీద స్పందించలేదు అంటే ఇది నిజంగా అత్యంత బాధాకరం, అత్యంత విషాదకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ మెడికో ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని, ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్కారం. Please subscribe .news.